లేకపోతే మామూలు అయితే మంచిగా ఏంటంటే గట్ల చేసినావు ఆంటీ, వాళ్ళందరూ అన్నమే తినలేదు, టిఫినే తినలేదు ఆంటీ. స్టోరీ దద్దరు ఇల్లిపోయింది, వచ్చిండు మధ్యలో పుల్ వేసిండు వెళ్ళిపోయిండు అనమాట. నానా హింసలు పెట్టి టార్చర్ చేసి కొట్టి ఓకేనా. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం వాయిస్ ఇలా ఉంది. ఈ ఒక్క రోజుకి ఈ ఒక్క వ్లాగ్లో నన్ను భరించేసేయండి. ఐఎమ్ రియలీ సారీ ఫర్ ఇట్. అండ్ రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు మీట్. ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూసేసే ఉంటారు, మనం కన్నమ్మ టీమ్ని మొత్తం కూడా పరిచయం చేయబోతున్నాను అనమాట. అండ్ వాళ్ళందరి కోసం నేను కొన్ని గిఫ్ట్స్ తీసుకొస్తుండే, ఆ గిఫ్ట్స్ని కూడా మీ అందరికీ చూపిస్తా. సో దీస్ ఆర్ ద గిఫ్ట్స్ న్నారు కదా, ఇవన్నీ కూడా గిఫ్ట్స్ అనమాట. మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళని థ్యాంక్ చేయాలి. నా తరపు నుంచి ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ అంతే, ఇట్స్ నాట్ ఎ బిగ్ గిఫ్ట్, బట్ స్టిల్ నా తరపు నుంచి ఒక చిన్న రిమెంబర్నెస్ కోసం వాళ్ళందరికీ ఇస్తున్నాను. 100కి 200% ఎఫర్ట్స్ పెట్టి ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేస్తుండే. సో ఐ లిటరలీ వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ మై కన్నమ్మ టీమ్. సో టీంలో ఓన్లీ యాక్టర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అండ్ వాళ్ళందరికీ ఒక లంచ్ అరేంజ్ చేశాను అండ్ వాళ్ళందరినీ పరిచయం కూడా చేస్తాను. చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో, ఇంకా లేట్ చేయకుండా. సో గైస్, మీ అందరికీ చెప్పాను కదా కన్నమ్మ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తానని. యాజ్ యూ ఆల్ నో దట్ కన్నమ్మ సిరీస్ చూసిన వాళ్ళందరికీ అయితే తెలిసి ఉంటుంది ఫాదర్ క్యారెక్టర్, మై ఫాదర్ క్యారెక్టర్. సో ఎక్స్ట్రీమ్లీ వన్ థింగ్ చెప్పాలి, నేను యాక్టింగ్ చేసినప్పుడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే టు బీ ఫ్రాంక్ టీం మొత్తం కూడా అగ్రీ చేసేది మాత్రం మహేష్ గారిని. నా సంగతి పక్కన పెట్టేసేయండి, టీం మొత్తం గురించి మాట్లాడుతున్నా. టీంలో మాత్రం ది ఫస్ట్ పర్సన్ అయితే మహేష్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ కన్నమ్మ టీమ్కి అండ్ ఆల్సో కన్నమ్మ ఒక సిరీస్కి మీరు ఒక స్ట్రాంగ్ పిల్లర్లా తయారైనందుకు ఐఎమ్ లిటరలీ థ్యాంక్ఫుల్. అండ్ ఆల్సో నేను ఒకవేళ మిమ్మల్ని ఏ రకంగా అయినా బాధ పెట్టి ఉంటే నా మాటల రూపంలో కానీ, చిన్నపిల్లని, ఐ నో దట్ మీకు ఏజ్లో కంటే కూడా నేను చాలా చిన్నపిల్లనని, ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒకవేళ బాధ అనిపించుంటే ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అందరి ముందే చెప్తున్నాను నేను. డెఫినెట్లీ యాక్చువల్గా సరే ఏమున్నా కానీ నేను ఇండస్ట్రీలో ఇవన్నీ ఒడిదుడుకులు చాలా కామన్. చిన్న చిన్న మనస్పర్ధలు కూడా పెద్ద పెద్ద సినిమాలు కూడా వస్తుంటాయి, అన్నీ లైట్ కామన్లే. కానీ నేను పెద్ద ఏది నెగిటివ్గా తీసుకోలేదు, అంత పాజిటివ్గానే తీసుకున్నాను. అందుకనే పాజిటివ్గా తీసుకోవడం వల్లనే ఈ ప్రాజెక్ట్ ఇంత పాజిటివ్గా ముందుకెళ్ళింది. సో సక్సెస్ అయింది. సో దీంట్లో ఏంటంటే కీర్తి గారి పర్ఫార్మెన్స్ చెప్పడానికి చాలా అద్భుతంగా చేశారు. అంతా మీరు చూసారు, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టీంలో చేసిన ఆర్టిస్టుల్లో నేను సీనియర్ యాక్టర్, బయట కూడా నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్నే. సో అందుకే నేను ఈజీగా చేయగలిగాను. ఇంకా నేను దీంట్లో ఫాదర్ క్యారెక్టర్ చేయడానికి ముఖ్య రీజన్ నాగరాజు. సో తను ఈరోజు రాలేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల తను బెంగళూరులో ఉండిపోయాడు. సో నాగరాజు వల్ల నేను ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాను. సో జాయిన్ అవ్వడం కూడా నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. నిజం చెప్పాలంటే ఒక మంచి ప్రాజెక్టు, ఒక మంచి మెసేజ్ ఉన్న కంటెంట్, అంటే ఒక ఈ పొద్దురేపట్లో ఉండే ఈ వరకట్న సమస్య అనేది ఎంత దారుణంగా ఉందో మీరు ఈ వెబ్ సిరీస్లో మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి మీకు చాలా వరకు అర్థమై ఉంటుంది. బయట కూడా ఇలాంటి ఎక్కడైనా సమస్యలు ఉన్నా కూడా ఒక ఆడపిల్లలు అనేవాళ్ళు చాలా ధైర్యంగా పోరాడాలి. ఎగ్జాంపుల్ మన కీర్తిని చూశారు కాబట్టి, అలాగే మీరు కూడా బై ఛాన్స్ మీ ఇంట్లో ఎక్కడన్నా ఇలా వరకట్న వేధింపులు ఉన్నా కూడా మీరు ధైర్యంగా పోరాడండి, మీ హక్కులు మీరు కాపాడుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ తెలుసు మదర్ క్యారెక్టర్ గీతాంజలి గారు అనమాట. మీరు ఏమనుకున్నారు అంటే కన్నమ్మ సిరీస్ యాక్ట్ చేసినప్పుడు, అండ్ ఆల్సో ఈ వీడియో నేను అడగగానే కూడా వెంటనే వచ్చి, అంటే లాస్ట్ మినిట్ ఆఫ్ పాయింట్లో మాకు ఫస్ట్ 2 ఎపిసోడ్స్కి నేనే చేస్తుండే. సో లాస్ట్ మూమెంట్లో 2-3 వస్తా అన్నారు, కానీ వాళ్ళు హ్యాండ్ ఇస్తుండే. ఇప్పుడు ఇంకొక 4 to 5 అవర్స్లో షూట్ అనగా ఇప్పుడు కాల్ చేసాము, అసలు వస్తారా లేదా, వీళ్ళు కూడా హ్యాండ్ ఇస్తారేమో అనుకున్నాము. కానీ లాస్ట్ మినిట్లో వచ్చి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గీతాంజలి గారు. అండ్ ఆల్సో మీరేం ఫీల్ అయ్యారు కన్నమ్మ సిరీస్ షూట్ చేసినప్పుడు? అని కన్నమ్మ సిరీస్ చేయడము నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల నిజ జీవిత చరిత్ర కాబట్టి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యానండి. స్టోరీ వింటానే నాకు కొంచెం బాధ అనిపించింది ఫస్ట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ఈ అమ్మాయి అనేసి. ఆ ప్రాబ్లమ్స్ మొత్తము సెట్ చేసేదానికి ఈ సిరీస్కి నేను
యాక్ట్ చేయడం ఒప్పుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ మేడం, ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా నవ్వుతున్నావు? యాక్టింగ్ కూడా అట్లనే నవ్వుతుండే. ఆడబిడ్డ ఒకనొక సీన్లో అందరు కూడా కనెక్ట్ అయిన ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే, అందరి లైఫ్స్లో మోస్ట్లీ చాలా మందికి ఫేస్ చేసే ఒక ఇన్సిడెంట్ ఉంటుంది, ఆడబిడ్డతో పోరనమాట. సో అట్లనే మల్లీశ్వరికి నాకు ఒక ఇన్సిడెంట్లో ఫుల్ గొడవ అవుతుండే. అది ఎంత బీభత్సమైందంటే షార్ట్ వీడియో పెడితే 1 million views అనమాట. లిటరల్లీ ఐ డిడెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దాట్. అండ్ నువ్వు కన్నమ్మ సిరీస్ చేయడం వల్ల ఏం ఫీల్ అయ్యావు? వాట్ యూ ఫెల్ట్ అబౌట్ కన్నమ్మ సిరీస్? యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ టైం అనమాట నాకు ఈ వెబ్ సిరీస్లో ఫస్ట్ ఛాన్స్ ఇస్తారని మాత్రం నేను అసలు అనుకోలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. ఈ సీన్ చేసినందుకు నాకు కూడా చాలా సపోర్ట్ కూడా వచ్చింది బ్యాక్గ్రౌండ్ నుంచి. ఈ అక్క కూడా చాలా సపోర్ట్ చేసింది. అండ్ ఆల్సో మన టీం కూడా చాలా మంచిగా సపోర్ట్ చేసింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎనీవేస్ థ్యాంక్ యూ. నేను అడగగానే వచ్చి చేసినందుకు. అందరికీ తెలిసిన వ్యక్తి ఒకవేళ కన్నమ్మ సిరీస్లో చూస్తే, కాకపోతే ఒక 5 minutes కాకపోతే ద మెయిన్ క్యారెక్టర్ వల్లనే మనకి మొత్తం నిజమంతా తెలియడం జరిగింది అనమాట. అది ఈవిడ వల్లే అనమాట. పెద్దమ్మ క్యారెక్టర్ చేస్తారు. కన్నమ్మ సిరీస్ చూసిన వాళ్ళకైతే, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే క్లియర్గా తెలుస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. పర్సనల్గా చెప్పాలంటే షీఈ్ మై టైలర్ ఆల్సో. చాలామంది అంటూ ఉంటారు మీ బ్లౌజెస్ చాలా బాగుంటున్నాయి, అది అన్నీ ఈవిడే కుడుతున్నారు అనమాట. సో ఆంటీ అడగగానే వచ్చి చేసినందుకు లిటరల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరు కన్నమ్మ సిరీస్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఒక చిన్న రివ్యూ. కన్నమ్మ సిరీస్ స్టార్ట్ అయినప్పుడు అది మామూలుగా స్టార్ట్ అయింది. ఎవరైనా యూత్ అలాగే స్టార్ట్ చేస్తారు కదా, చూడగానే నచ్చుతుంది, పెళ్ళి చేసుకుందామంటారు, పెళ్ళి అయితే చాలు అని అలా స్టార్ట్ అయిపోతారు. తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయింది. కాకపోతే ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటికి రావాలో మనం తెలుసుకోవాలి. అది కీర్తి మనకందరికీ చూపించింది. ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు అట్లనే ఏడ్చుకుంటూ అక్కడ ఆగిపోకుండా అది ఎవరికైనా చెప్పాలి. దాని నుంచి బయటికి రావడానికి, సొల్యూషన్ వెతకడానికి ఎవరికైనా చెప్తేనే కదా తెలుస్తుంది. చాలామంది అట్లా బయటికి చెప్పరు, లోపల సఫర్ అవుతూ ఉంటారు. చెప్పండి, చెప్తే మీ పేరెంట్స్కైనా చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని ఏదో బాధలో అట్లా వదిలేయకుండా వాళ్ళు ఏదైనా మీకు హెల్ప్ చేస్తారు. % true. You should share your feelings to somebody else, then only you can get the results. So I hope, thank you so much aunty. అండ్ వచ్చినందుకు కూడా. నితిన్ అనమాట, మీ అందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఎట్లా చెప్పాలంటే క్యారెక్టర్ ఆఫ్ మా అన్నయ్య క్యారెక్టర్. నిజానికి వీడు నా తమ్ముడు. కాలేజ్లో యానిమేషన్ డిపార్ట్మెంట్, నేను ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్. ఫోన్ చేశారే అర్జెంట్గా రావాలని అనేది, వస్తున్నాక ఎప్పుడు ఒక 10 నిమిషాల్లో ఉంటాం అక్కడ అని చెప్పేసి వచ్చిండు. ఫస్ట్ పరిచయం కూడా మాకు కన్నమ్మ సిరీస్ ద్వారా అయింది అనమాట. కార్తిక్ గడు కదరా నేను పరిచయం చేసింది. నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? హ్యాపీ ఫీల్ అయినావా? సూపర్ అనిపించింది అక్క. షార్ట్ ఫిలిం చిన్న క్యారెక్టర్ అయినా కూడా అన్నది బయట కూడా మా వాళ్ళు కూడా ఏంద్రా నీ ఎంట్రీ సడన్ గా మా రిలేటివ్స్ ఉంటారు కదా అక్క, ఏంద్రా నీ ఎంట్రీ నువ్వు ఎందుకున్నారంటే మా ఫ్రెండ్ అట్లా షార్ట్ ఫిలిం తీసుకుంది మస్తుంది అక్క. సూపర్ బాగుంది అక్క. ఐఎమ్ సో ఎక్సైట్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ తమ్ముడు. నేను అడగగానే కూడా వచ్చి థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ఉంటే కూడా షర్ట్ బొత్తాలు ఇప్పేసి నేను రౌడీ అని చెప్పేసి చూపించుకోవడం కోసం చేస్తున్నాడు అనమాట వీడు. ఓకే పెట్టుకోవాలా? వద్దులే ఇంకా నువ్వు రౌడీ అని అందరికి అర్థమైపోయింది. చెప్పు. రౌడీ. సో మహేష్ వచ్చేసి మిల్క్ బాయ్. ఈ ఒక్క బాయ్ వల్ల మొత్తం అంతా స్టోరీ దద్దరు ఇల్లిపోయింది. వచ్చిండు, మధ్యలో పుల్ వేసిండు, వెళ్ళిపోయిండు అనమాట. రియల్ లైఫ్ లో కూడా ఒకడు ఉంటాడు. వీడేమో సిరీస్ లైఫ్ అనమాట. నీకు ఎట్లా అనిపించింది ఆ సిరీస్ చేసినందుకు? కానీ హౌ యూ ఫెల్ట్ అబౌట్ డూయింగ్ కన్నమ్మ సిరీస్? నాకైతే చాలా మంచిగా అనిపించింది అక్క. కానీ అందరు తిడుతురాక నన్ను పర్సనల్ గా అందరు కూడా ఎందుకు చిచ్చులు పెట్టినోడు అని చెప్పేసి అందరు మా ఫ్యామిలీలో నన్నే అంటారు ఎందుకు నీకు నువ్వు పెట్టినావు రా ఇద్దరు. కానీ అయ్యో, కానీ నిజానికి వీడు కాదు, వేరే వాళ్ళు అనమాట. నేను కాదు. కానీ చెప్పుకోవడానికి వీడికి ఉన్నది ఒకే ఒక డైలాగ్. ఆ ఒక్క బిట్లోనే వచ్చి వెళ్ళిపోతాడు. ఎన్ని టేకులు తీసుకున్నారా? టాప్ మోస్ట్ టేక్స్, మోర్ దెన్ 10 takes. ఒక డైలాగ్ చెప్పడానికి దద్దరు ఇల్లిపోయిండు. మమ్మల్ని నానా తిప్పలు పెట్టిండు వీడైతే. కానీ ట్రై చేసిన. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అయినా హీ డిడ్ వెరీ వెల్. కానీ ఒక పాయింట్ లో మాత్రం చెప్పరా అని అడుక్కోలేక నచ్చిపోయిన మరాఠీగా లాస్ట్ టైం ఫైనల్ గా. బట్ ఎనీవేస్ నేను అడగగానే వచ్చి చేసినందుకు థ్యాంక్ యూ. నన్ను సిరీస్ లో నానా హింసలు పెట్టి టార్చర్ చేసి కొట్టి ఇంత హింసకి గురి చేసిన ఒక వ్యక్తి ఎవరంటే
శశాంక్, వన్ అండ్ ఓన్లీ మై ఫ్రెండ్ శశాంక్ అన్నమాట. ఎంత కొట్టినాడంటే అంత కొట్టినాడు. టు బి ఫ్రాంక్, ఏదైతే సిరీస్లో జరిగిందో ఆ సిరీస్ మొత్తంలో కూడా వీడు నన్ను కొట్టినాడు. కానీ ఎప్పుడైతే షూటింగ్ జరుగుతుందో ఆ టైంలో మాత్రం నా చేతుల్లోనే ఎక్కువ దెబ్బలు తిన్న పర్సన్ అనమాట. చెప్పు ఇంకా. అండ్ ఆల్సో కన్నమ్మ సిరీస్లో చేసినందుకు గాను వాట్ యూ ఫెల్ట్ అబౌట్ కన్నమ్మ సిరీస్? ఫ్యూ వర్డ్స్. నాకు నచ్చింది ఈ సిరీస్. అంటే నేను 10th ఎపిసోడ్ కొంచెం లేటే చదివినా. మేబీ 10th ఎపిసోడ్ నేను చదివి ఉంటే వేరేలాగా ఉంటుండేనేమో. షూట్ రేపు అనగా ఈరోజు 10th ఎపిసోడ్ చదివినా. కొంచెం అది కొట్టమంటే నాకు కొట్టడానికి మనసు రాలేదు, డయానా కొట్టడానికి. కొట్టు 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 అంటుంది కానీ కొట్టలేకపోయినా. ఎనీవే సక్సెస్. కొట్టిండు ఎంత గట్టి కొట్టినావు తెలుసా? నిజంగా కొట్టక ఇట్లా మాట్లాడుతూ ఇట్లా మాటలు. నాకు స్టోరీ నచ్చింది కాబట్టి నేను చేసిన. సీజన్ 2 కోసం మేము అప్డేట్ కోసం చూస్తున్నాము. సీజన్ 2 లాంటివి ఏం లేవు. ఆగండి ఒక నిమిషం, అది మేము అప్డేట్ ఇస్తాం ఇఫ్ ఇన్ కేస్ ఉందా లేదా. అప్డేట్ గురించే. సో ఇట్స్ ఓకే ఫైన్. నాకు నచ్చింది, క్యారెక్టరైజేషన్ నచ్చింది. డయానా కానీ ఊరికే నవ్విండు. టేకులు చేసేటప్పుడు మాత్రం మస్తుగా నవ్వుతుంది. ఒక ఇన్స్పిరేషనల్ గర్ల్. ప్రతి ఒక్క ఈ జనరేషన్ అమ్మాయిలకి తినలాగా ఏ అమ్మాయి ఇట్లా బాధపడొద్దు, బయటకు వచ్చేసేయాలి, సొంతంగా మనం ఎదగాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు అన్నొకదానికి ఇది ఒక ఈ సిరీస్ అనేది ఒక రీజన్ అంతే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో వన్ థింగ్ ఐ షుడ్ సే అబౌట్ హిమ్, హీఈస్ మై ఫ్రెండ్. నేను ఫోన్ చేసి అరే ఇట్లా ఉందిరా ఇట్లా చేస్తావా అనగానే వితిన్ సెకండ్స్లో రెస్పాండ్ అయ్యి నువ్వు చెయ్యి మేము ఉన్నాం వెనకాల అని చెప్పిన పర్సన్. అండ్ ఆల్సో వన్ సీక్రెట్ ఇష్యూ దట్ ఐ హ్యావ్ టు టెల్ ఫర్ యూ ఆల్ గైస్. నాట్ ఈవెన్ అ సింగిల్ రూపీ హీ టుక్ ఫ్రమ్ మీ, బట్ నేనున్నా నువ్వు చెయ్యి అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతుండే. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ శశాంక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నీకు కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చి నీ లైఫ్ ఇంకా ఎక్కడికో ఎదిగిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేము కూడా. థ్యాంక్ యూ. మందిని పరిచయం చేస్తాం, మా హీరోయిన్ పరిచయం చేయకపోతే చాలా కష్టం అనమాట. హీరోయిన్ సో మీ అందరికీ తెలుసు కన్నమ్మ టీమ్కి సింగిల్ హ్యాండ్లో భోజనం కానీ టిఫిన్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ అరేంజ్ చేసిన క్యాపబిలిటీ ఒక్క ఈవిడికి మాత్రమే అనమాట. మీ అందరికీ తెలుసు, పరిచయం అక్కర్లేదు మా ఆంటీ గురించి. మా ఆంటీ కాదు మన ఆంటీ కదా, మర్చిపోయినా కింద కమెంట్ సెక్షన్స్లో చేసిన. సో కన్నమ్మ టీంకి అడగగానే లేదు కుదరదు కాదు అని చెప్పకుండా నా కోసం పొద్దునే నాకు కూడా ఒక మాట లేదు చెప్పు పొద్దున 5 గంటలకు లేచి నేను ఇంతవరకు ఎప్పుడు 5 గంటలకు లేచి టిఫిన్ రెడీ చేయలేదు. నేను 5 గంటలకు వచ్చి 6 గంటల వరకు టిఫిన్ రెడీ చేసి మళ్ళీ తర్వాత ఇళ్ళల్లో పని చేసి వచ్చి మళ్ళా లంచ్ తయారు చేసి ఆడబెట్టి ఇంట్లో పని చేసి బాసనలో ఇవల్ల వచ్చి మళ్ళీ వీళ్ళతో పాటుగా కూర్చొని తిని కిందికి వచ్చేది. నేను అంత బాగా చూసుకుంది నన్ను. నేను అంత బాగా చేసిన. యాక్చువల్లీ నేను బాగా చూసుకోవడం కాదు, నన్నే బాగా చూసుకుంటాను. మీ అందరికీ తెలుసు, నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీ అందరికీ. కానీ నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి నచ్చింది కదా వంటలు? అందరికి నేను చేసిన వంటలు మీ అందరికి నచ్చిందా లేదా? మీకు నచ్చిందా నేను చేసిన వంటలు? నచ్చిన వంటలు నచ్చినాయి. గారెలు, ఓడలు మిస్ అయింది. ఏంది ఉప్మా, అటుకుల ఉప్మా మిస్ అయింది లిటరలీ. అంటే అది ఒక్క రోజు దెబ్బతీసింది, మిగతా అన్ని రోజులు చాలా బాగుంది. ఇంకా ఆంటీ గారెలు చేసిన రోజు అయితే మా వాళ్ళందరూ రెడీగా ఉంటుండే ఎప్పుడెప్పుడు సర్వింగ్ అని చెప్పేసి. చాలా బాగా అనిపించింది. రోజు బాగలేకపోతే మా అమ్ములు అయితే మంచిగా ఏంటంటే గట్ల చేసినావు ఆంటీ, వాళ్ళు అందరూ అన్నమే తినలేదు టిఫినే తినలేదు ఆంటీ అని అన్నది. అవునా కాదు అన్న వాళ్ళేదా ఉప్పు చేసిన రోజు? ఆ రోజు అంటే ఒక్క రోజు ఆవిడ బాగా చేయలేదని ఆ రోజు బాగా ఇబ్బంది పెట్టిన, ఎందుకు ఇట్లా చేసిర్రు ఇంతమంది తినలేదు అది ఇది అని చెప్పేసి. అవును, అదే ఉప్మా తీసుకెళ్ళి ఆంటీకి ఇచ్చేసిన, ఎవరు తినలేదు అని చెప్పేసి ఆ రోజు బాధపడ్డది. నెక్స్ట్ డే నుంచి ప్రాపర్గా చేస్తుండే అనమాట. సో థ్యాంక్ యూ. ప్రతిమ రోజులు మంచిగా చేసిన కదా, బాగా చేసినావు. చాలా హ్యాపీ. ఇంకా
ఓకేనా? బిగ్ గిఫ్ట్ అని నేను చెప్పను, కాకపోతే ఏంటి అంటే నా తరపు నుంచి కన్నమ్మ టీమ్కి ఒక చిన్న మెమరీగా ఏదైనా ఉండాలి వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి వాళ్ళ కోసం చిన్న గిఫ్ట్ ప్లాన్ చేస్తుండే. లెట్స్ గివ్ ఇట్ టు దెమ్. ఫస్ట్ మహేష్ గారు వచ్చేసేయండి, ఫాదర్. సో మీకోసం ఒక స్మాల్ టోకెన్ మన కన్నమ్మ టీం తరపు నుంచి. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ కూడా తొందరగా స్టార్ట్ చేయాలి. Sure. పార్టీలో కూడా మళ్ళీ నేనే ఫాదర్ గా ఉండాలి. ఆ పార్ట్ కూడా అందరూ కొట్టేద్దాం. యో షూర్ షూర్ షూర్. మీ అందరికి పార్ట్ 2 కావాలి కదా, ఎక్సైటింగ్ ఉన్నట్టున్నారు. ఆల్ గిఫ్ట్. మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వచ్చేయ్. సో స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. నీ ఎంట్రీ రాగానే చేసిన వారా. సో మహేష్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అక్క. పాలేయడానికి వచ్చి మొత్తం కంప్లీట్ కన్నమ్మ సిరీస్ కింద నేనే పాలు వస్తాక మళ్ళా. ఓ అమ్మో, మళ్ళీ పాలు వద్దు నాయన, నాకు ఈ పాలు వద్దు. నితిన్ దా. ఎంత ఎక్సైట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ నితిన్. సో మళ్ళీ స్మాల్ గిఫ్ట్. దగ్గరకు వచ్చాయి. సో మళ్ళీ థ్యాంక్ యూ, బాయ్. చూస్తున్నారు కదా, ఐ హోప్ సో మీ అందరికీ కూడా కన్నమ్మ టీమ్ని పరిచయం చేసా. ఇందులో ఒక 2 to 3 మెంబర్స్ మిస్ అయ్యారు. లిటరలీ ఐఎమ్ మిస్సింగ్ దెమ్ అ లాట్. రాజలక్ష్మి గారు అండ్ నాగరాజ్ గారు. సో వీళ్ళిద్దరిని కూడా చాలా ఎక్కువ మిస్ అవుతున్నాం అనమాట, మీరు రాలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా అందరి కోసం మీరు ఇంత బాగా వచ్చి చేసినందుకు. మీకోసం చిన్ని గిఫ్ట్స్ వెయిట్ చేస్తున్నా, మీరు ఎప్పుడు వస్తే అప్పుడు మీకోసం అలా పక్కన ఉంచుతాను. త్వరగా వచ్చేస్తారని అనుకున్నా. ఐ హోప్ సో మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చిందని అనుకున్నా. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. డోంట్ ఫర్గెట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై.